ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 13వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాల్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ పంచమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. పంచమితో కూడినటువంటి గురువారం నాడు చేసేటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శనగల దానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, చామంతులతో కూడినటువంటి ఈశ్వరారాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత శుభ్రైనప్పుడు అనుకూల లగ్నాల్లో వేగవంతమైనటువంటి అభివృద్ధిని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజలు ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తాయి. అభివృద్ధిని ఆర్థికంగా కూడా వేగవంతంగా పెంపొందింపచేస్తాయి. మరి శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలగాలని, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్ప కోటి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం జయదేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞాన ముద్రాక్ష మాలా వీణా లసత్కరా. ఇప్పుడు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మానసిక ఆందోళనలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. క్రీడారంగం వారికి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే శుభ ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది.
అభివృద్ధి కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. శత్రు వృద్ధి పెరుగుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. బంధువుల యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నూతన బాధ్యతలు వృత్తిపరంగా పెరుగుతాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. నూతన బాధ్యతల్ని వ్యాపార రంగం వారు సక్రమంగా నిర్వహించలేకపోతారు. మహిళలకు ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్న జాజులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విభేదాలు తగ్గుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో సమస్యలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఆందోళన కూడా వెన్నట్టు ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి మెరుగవుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. సంబంధం లేనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ఆందోళన ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారు వృత్తిలో రాణించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఊహించినటువంటి ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సంకోచ పరిస్థితులు కూడా ఏర్పడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే వృత్తిలో రాణించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు ఈరోజు షిరిడి సాయిబాబాని మందారాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి పొరపాట్లని సవరించుకోలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత ప్రదర్శించలేకపోతారు. అయినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి పొరపాట్లు దొరుకుతాయి.
సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు రాజకీయ రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణ లేనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు దగ్గరవుతాయి, విస్మయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని వ్యాపార రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని విద్యార్థులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. నూతన వ్యవహారాలు ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు మాత్రం చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు పెరుగుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. పారిశ్రామిక రంగం వారికి సందేహాత్మక నిర్ణయాల ద్వారా సమస్యలు తారసపడతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని సన్నజాజులతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలలో సూక్ష్మత గ్రహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో గృహరీత్యా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలని త్వరితగతిని పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మందారాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు, సంబంధాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతం చేయగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక అనుకూలత లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు వృత్తిపరంగా పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వృత్తిపరంగా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. వ్యాపార రంగం వారు నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం ఉంటుంది. ఆందోళన కూడా ఉంటుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో
పొరపాట్లు వెళ్ళేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ క్రమశిక్షణతో రాణించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి మాత్రం ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా వ్యాపార రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి పురోగతి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. పదమూడవ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీరు జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 13వ తేదీన జన్మించిన వారిపై రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారైనా నల్ల మినుములు వీరు దానం చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ధనలక్ష్మి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఈ తేదీన జన్మించినటువంటి వారికి దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. వీరి సంపాదనపై, ఆస్తిపాస్తులపై ఇతరుల దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం వల్ల వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి. నలుపు దుస్తులు వీలైనంతగా ధరించడం ద్వారా వీరు శుభవార్తలు వింటారు. ధనం, ఇతర కీలక విషయాల్లో పెద్దల్ని, కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా 13వ తేదీన జన్మించిన వారికి అనుకూలత ఏర్పడుతుంది. అందరిపై పెత్తనం చెలాయించాలనేటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా పనులు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కకపోవచ్చు. సులభంగా డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు వీరికి అంతగా ఇష్టం ఉండదు. కష్టపడి సంపాదించాలనేదే అదే నిలుస్తుందని వీరి అభిప్రాయం. దుర్గా ఆరాధన వీరికి ఎల్లప్పుడూ కూడా శ్రేయస్సుని కలిగిస్తుంది. తరచుగా దుర్గామాత ఆలయాల్ని దర్శించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ప్రతి శనివారం దుర్గామాతకు నిమ్మకాయను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వీరు తిరిగి ప్రారంభించగలుగుతారు. ఆ నిమ్మకాయ రసంలో తేనె కలిపి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా వీరికి విజయాలు సిద్ధిస్తాయి. అమావాస్య నాడు దుర్గామాతని కుంకుమంతో వీరు అర్చించడం ద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంట్లో అమర్చేటువంటి వస్తువుల విషయంలో కూడా వాస్తు ప్రభావం ఎంతగానో పనిచేస్తుంది. అంటే బరువులు అనేటువంటివి వాస్తులో అంత ప్రాధాన్యతను ఇస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఆ యొక్క వస్తువుల అమరిక విధానం వల్ల ఆ గృహంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇల్లు సహజంగా ప్రతి వాళ్ళు ఊడ్చేటప్పుడు ఈశాన్యం నుంచి ఊడవటం అనేటువంటిది సంప్రదాయం. ఆ ఈశాన్య మూల నుంచి ప్రారంభించి నైరుతి మూలకు తీసుకొచ్చి ఆ కసువును అక్కడ ఉంచి ఎత్తి అవతల పారేయాలి. అంతేగాని నైరుతి మూల నుంచి ఊడ్చుకుంటూ ఈశాన్యంలోకి తీసుకొచ్చి అక్కడ చెత్తా చెదారం ఉంచి కాసేపాగి తీద్దాంలే అని చెప్పేసి భావన చేస్తే అష్టదరిద్రాలు వస్తాయి ఆ గృహంలోకి. అలాగే మీ పూజా మందిరంలో ఇల్లు ఊడ్చేటప్పుడు చీపిరి కాకుండా చక్కటి గుడ్డతో మందిర ప్రాంగణాన్ని గనక పరిశుభ్రం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకము అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే ఈ ఇల్లు తుడిచే చీపిర్లు కూడాను వాయువ్య దిశలో పెట్టుకోవాలి. అవి కూడా నిలబెట్టి మాత్రం ఉంచకూడదు, పడుకోబెట్టండి సరిపోతుంది. ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, మిక్సీలు ఇంటికి కానీ వంట గదిలో కానీ ఆగ్నేయ దిశలోనే ఉంచడానికి ప్రయత్నించండి. వంటగదిలో వంటకు ఏర్పాటు చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆగ్నేయంలో ఏర్పాటు చేయటం చాలా మంచిది. తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా కడితే ఇంటి ఇల్లాలు సుఖంగా ఉండటమే కాక
సౌభాగ్యాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంది. బియ్యం డబ్బా గదిలో వాయువ్య దిశలో పెట్టండి. ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లాలు స్టవ్ను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించి వంట ప్రారంభం చేయటం చాలా మంచిది. దంతధావనం చేయకుండా గ్యాస్ స్టవ్ ముట్టుకోకూడదు. ఇది గుర్తిస్తే చాలు. దంతధావనం చేసిన తర్వాతనే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి పాలు పెట్టడం అనేటువంటిది మర్చిపోకండి. ఇది చాలా విశేషం. బెడ్ లైట్ మాత్రం తూర్పు ఉత్తర గోడలకు ఉండవచ్చు. దేవుని యొక్క మందిరాన్ని ఇంటికి ఈశాన్యంలో ఉండే విధంగా నిర్మించుకోండి. మందిరంలో అనునిత్యం కూడాను నిత్య దీపారాధన చేసినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. గుమ్మానికి ఎదురుగా తులసి కోట నిర్మించండి. పడమర దక్షిణాలలో ఉండేటువంటి కొంచెం ఎత్తైన తులసి కోటను, తూర్పు ఉత్తరాలు అయితే 2 గుమ్మాలకు మించని ఎత్తులో తులసి కోట నిర్మించుకోవచ్చు. ఏ ఇంట నిరంతరం తులసి పూజ జరుగుతూ ఉన్నదో ఆ ఇల్లు లక్ష్మీ నిలయమై తాండవిస్తుంది. దీనికి స్త్రీ పురుషుల భేదం అనేటువంటిది లేనే లేదు. మీరు పడుకునేటువంటి బెడ్రూమ్లో మంచం తూర్పు ఉత్తర గోడకు తాకకూడదు. మంచం మీద నుంచి మీరు దిగేటప్పుడు తూర్పుగా దిగేటట్టుగా అమర్చుకోండి. అందుకు విరుద్ధంగా కనుక ఉన్నట్లయితే కించిత్తు మానసిక ఆవేదనను అనుభవించాల్సి వస్తుంది. పడుకునేటప్పుడు శిరస్సు దక్షిణం లేదా తూర్పు వైపు పెట్టడంలో తప్పు లేదు. ఉత్తరంగా ఏ పరిస్థితుల్లోనూ పెట్టరు. అలా చేసినట్లయితే నష్టం వాటిల్లుతుంది. 2 మంచాలు కలిపి ఒక మంచంగా మాత్రం ఎప్పుడూ పడకను ఏర్పాటు చేసుకోకండి. ఇది వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. బెడ్రూమ్లో బీరువా పెట్టేటువంటి విధి విధానంలో ఎప్పుడూ కూడా కుబేర స్థానం ముఖ్యమైనటువంటి స్థానం కాబట్టి వాయువ్యంలో ఖాళీ ఉంచి ఉత్తర గోడకు ఆనుకోకుండా దక్షిణం చూస్తూ ఉన్నట్టుగా బీరువాను పెట్టుకోవచ్చు, తప్పులేదు. అందమైన రంగుల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వస్తువులు మీ గృహానికి మరింత అందాన్ని ఇస్తాయి. వాటి విషయంలో కూడా వాస్తును పాటించి ఏవి ఎక్కడ ఉంచినట్లయితే అందం మరింతగా పెంపొందుతుందో చూసుకొని మీరు అలంకరించడం మంచిది. మీ రూముల్లో సర్దుకునేటువంటి వస్తువులు ఉన్నాయే, అవన్నీ కూడాను బరువైనటువంటివన్నీ కూడాను నైరుతి పడమర దక్షిణ వైపున, బరువు తగ్గినట్టుగా ఉన్నవి ఇక చాలదు పెట్టాల్సిందే అనుకున్నప్పుడు ఉత్తర తూర్పు గోడలకు ఆనించకుండా ఏర్పాటు చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా సర్వసమ్మతమైనటువంటి విధి విధానం. ఆడపిల్ల గనక ఇంట్లో గనక ఉండవలసి వస్తే ఇంట్లో తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఉండవచ్చు. కానీ శాస్త్ర ప్రకారం ఇంటి ఆడపిల్లకు ఆ ఇంటికి దూరంగా తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ స్థలం లేదా ఇల్లు ఇవ్వటం మంచిది అంటోంది శాస్త్రం. మీరు ఇల్లు కట్టిన తర్వాత అతి కష్టం మీద గడియలు వేయటం జరిగిందనుకోండి, వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పది. గడియ వేసేటప్పుడు కూడాను చాలా తేలిగ్గా ఇలా అంటే వెళ్ళే విధంగా ఉండాలి. ఇంటి నిర్మాణానికి పాత ఇంటి కలప అనేటువంటిది వాడకూడదు. కాలిన ఇంటి దగ్గర తిరిగి మళ్ళీ గృహ నిర్మాణం కనుక చేయవలసి వస్తే పంచామృతాలతో ఆ స్థలాన్ని శుద్ధి చేసి నీటితో తడిపి ఆ ఇంటి దిమ్మకు గృహ నిర్మాణం చేయాలి. అనంతరం మత్స్య యంత్రం కానీ కూర్మ యంత్రం కానీ ప్రతిష్ఠ చేసి నిర్మాణం గనక చేసినట్లయితే దోషం ఉండదు. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. కాలమునందు ఎప్పుడూ ధర్మము గురించే ఆలోచించి ధర్మమునందు పూనిక ఉండి ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి తాపత్రయం మనసులో ఉండి దానికి కట్టుబడగలిగిన వ్యక్తులు అనుకోండి. ఏదో ధర్మము గురించి ఆలోచన, ధర్మం చేయాలనే ఆర్తి ఉంటే సరిపోదు, చేసేటటువంటి లక్షణం కూడా ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి భగవంతుడు కాలమునందే రక్షణ కూడా చేకూరుస్తాడు. అది భగవంతుని విషయంలో సర్వజ్ఞత్వంతో ఉంటుంది, మన విషయంలో అల్పజ్ఞత్వంతో ఉంటుంది. అంటే నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, ఈ కాలమునందు ఇప్పుడు చెయ్యవలసిన ధర్మాన్ని నేను అనుష్ఠిస్తూ ఉంటాను. ధర్మాచరణము నిజానికి శరీరమునకు మనసుకు కొంచెం క్లేశాన్ని ఇచ్చేదే. ఎందుకని అంటే ప్రాతకాలంలో నిద్ర లేవడం అంత తేలిక విషయం కాదు, ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి విషయములను చెయ్యడం అంత తేలిక విషయం కాదు. కానీ అవి చేసేటప్పుడు నేను ధర్మాచరణం చేస్తున్నాను, ఇలా చెయ్యడానికి యోగ్యమైన మనుష్య జన్మని పొందాను, ఇది నాకు ఎంత అదృష్టం అన్న సంతోషంతో చెయ్యడం అలవాటైందనుకోండి. ఇవాళ నేను చేస్తున్నటువంటి ధర్మం నన్ను ఎప్పుడు రక్షణ చేస్తుంది అని అడిగితే అది నాకు తెలియదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రము చేసేది మాత్రం కాలస్వరూపంగా ధర్మమే. ఎందుకంటే కాలమే భగవత్ స్వరూపం. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆయన లెక్క కట్టుకుంటాడు, వీడికి ఎప్పుడో ఫలానా సమయంలో ఒక ఆపద రావాలి, అది నాకు తెలియదు. నేను ఏదో ఓ 15వ సంవత్సరం వయస్సులో ఉండగా చేసిన ధర్మానుష్ఠానం నా 73వ సంవత్సరంలో వస్తున్నటువంటి గొప్ప ఆపదని తప్పించడానికి ప్రాతిపదిక కావచ్చు. ఇప్పుడు జరిగిన ఒక సంఘటన 15వ ఏట జరిగిన సంఘటనగా మిగిలిపోకుండా దాని ఫలితము 73వ ఏట నన్ను గొప్ప రక్షణతో ఆపద నుంచి బయటపడేయచ్చు. అది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. అది కాలమునందే ఆ అనుగ్రహం కూడా వర్షిస్తుంది. ఇది పతాక స్థాయిలో పరమాద్భుతమైన రూపంలో రాక్షసుల వైపు నుంచి ఈశ్వరానుగ్రహం ధర్మ సంరక్షణ చేసేటటువంటి వాళ్ళ విషయంలో ఎలా ఉపయుక్తమవుతుంది, ఎలా రక్షణ హేతువుగా నిలబడుతుంది అన్న విషయంలో మహాభారతంలో ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన సన్నివేశం ఆది పర్వంలోనే ప్రారంభమైనది. హిడింబకి సంబంధించినటువంటి వృత్తాంతం. అందులో నిజానికి పాండవుల్ని వారణావతానికి ధృతరాష్ట్రుడు పంపించింది పైకి చెప్పిన కారణం విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ యథార్థానికి వాళ్ళని పంపింది విశ్రాంతి తీసుకోమని కాదు. కానీ అందరూ ఏమో పంపాడేమో అనుకుంటే ఒక్కడి మనసులో మాత్రం ధృతరాష్ట్రుని స్వభావం అది కానప్పుడు అందుకు పంపడు. విశ్రాంతి చిన్న పిల్లలకి వాళ్ళ తల్లికి ఇవ్వవలసిన అవసరం ఏముంది, అందున అక్కడికి పంపవలసిన అవసరం ఏముంది, పెద్దవాళ్ళ మధ్యలో ఉంచాలి తప్ప. కానీ ఎందుకో పంపుతున్నాడు, దీని వెనక ఏదో ఉంది అని ఆలోచించినటువంటి వాడు ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు పరమధర్మాత్ముడు. ఆ పరమధర్మాత్ముడి మనసులో వీళ్ళు రక్షింపబడాలి, వీళ్ళకి ఆపద కలగకూడదు అన్న ఆలోచన ఎందుకు రావాలి అంటే పైన ధర్మరాజు గారు ఉన్నాడు, ఆయన ధర్మాచరణం చేస్తూ ఉంటాడు, ఆయన మాట తమ్ముళ్ళు వింటారు, అందుకే ధర్మమునకు వాళ్ళు కట్టుబడ్డారు. ఇప్పుడు వీళ్ళ క్షేమమునకు సంబంధించినటువంటి తాపత్రయం వేరొక ధర్మాత్ముడి మనసులో కలిగింది. అది అధర్మానికి విరుగుడయి నిలబడింది. అది ఎంత పెద్ద కుట్ర కానివ్వండి, ఎంత చాకచక్యంతో చేసిన కుట్ర కానివ్వండి, ఆ కుట్రని అమలు చెయ్యడానికి ఎంత పకడ్బందీగా విధానాన్ని అనుసరించనివ్వండి,
అది విరిగిపోవడానికి కారణం మాత్రం ఒక్క ధర్మాత్ముని మనసులోని ఆలోచన. వాళ్ళు రక్షింపబడాలి అని విదురుడు కోరుకున్నాడు, పరమాత్మ అనుగ్రహించాడు. వాళ్ళు లక్క ఇంటిలో కాలిపోవలసినటువంటి వాళ్ళు లక్క ఇంటిలోంచి బయటపడ్డారు. బయటపడి అసలు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడికి ఎవరొస్తారు, అది క్షేమకరము కాదు, ఆపదలు తీసుకొస్తుందో వాళ్ళకేం తెలియదు. ఎందుకని అంటే తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. సరికదా, కష్టాలలోకెల్లా దారుణమైన కష్టం ఏమిటంటే తామెవరో తాము చెప్పలేని స్థితి. ఎందుకని అంటే ఏమో ఎటువైపు ఎవరు పొంచి ఉన్నారో, ఎవరు తెలుసుకుంటారో, వీళ్ళు బయటపడ్డారని తెలుస్తుందో, ఈ మనసులో కలిగినటువంటి వ్యధ చేత వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోలేని స్థితి. సంజయుడు రాయబారం చేస్తూ ఇదే అంటాడు, భిక్షాటన చేసి బ్రతకడం మీకు అలవాటే కదా ధర్మరాజా అన్నాడు ఒకప్పుడు. అంటే అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే భిక్షాటన చేసి బ్రతకడం. ఇంత మహా చక్రవర్తులు కావలసిన వాళ్ళు భిక్షాటన చేసి బ్రతికారా లేదా? ఆ లక్క ఇంటిలోంచి బయటపడిన తరువాత వాళ్ళు ప్రవేశించినది ఎక్కడికి ప్రవేశించారు? గొప్ప ఆపదని తెచ్చిపెట్టగలిగినటువంటి పరమ ప్రమాదకరమైన చోటుకి వెళ్ళారు. అది ఎవరిది ఆ వనం? ఆ అరణ్యం హిడింబుడు అనబడేటటువంటి ఒక అసురుడు, ఒక రాక్షసునికి చెందినది. ఆయనకు ఒక చెల్లెనుంది, ఆమె పేరు హిడింబ. వాళ్ళిద్దరి పేర్లు కూడా అన్న పేరు చెల్లెలి పేరు ఒకలాగే ఉండేటట్టుగా పెట్టుకున్నారు. అలాగనే అన్నా చెల్లెళ్ళు పుడితే కవల పిల్లలకి పెట్టుకోవలసిన పేర్లు కవు. హిడింబ విషయంలో మంచిది ఆవిడ, కానీ జన్మచేత రాక్షస స్త్రీ. ఈ హిడింబ ఆ వనమునందు ఉంటున్నారు. రాత్రి వేళల యందు ఒక విశేషం ఉంటుంది. రాక్షస బలం సమధికమవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళలో బలం. పైగా అన్నిటినీ మించి అత్యంత ప్రమాదకరమైన విషయం ఒకటి జరిగింది. ఏమిటా విషయం అంటే, అసలు ఆ సొరంగంలోంచి బయటికి రావడంలోనే కుంతీదేవి డసిపోయింది. భీముడు ఆమెని మెడ మీద వేసుకుని నకుల సహదేవులు ఇద్దరినీ కూడా తన యొక్క చేతులలో ఇరికించుకుని అంత దూరం నడిచి రావడంలో వాళ్ళకి విపరీతమైనటువంటి దాహం కలిగింది. మనిషి ఓర్వలేనటువంటిది, మనిషికి చాలా వ్యధను కల్పించగలిగినది శారీరకమైనటువంటి క్లేశములలో ఒకటి ఏది అంటే దాహం వేయడం. ఆ దాహం వేసినప్పుడు నీరు దొరకలేదనుకోండి, మనిషి పొందేటటువంటి క్లేశం అలా ఇలా ఉండదు. అది శరీరాన్ని మనసుని కూడా తపింపచేయడం కాదు, శోషించి పడిపోతాడు స్పృహ తప్పి. అందుకే ఆ నీరు ఇక్కడ కాదు అవసరం. ఆఖరికి మనిషి శరీరం పడిపోయిన తరువాత పైలోకాలలోకి వెళ్ళిన తరువాత కూడా కోరుకున్నప్పుడు నీరు దొరకడం అన్నది అత్యంత ప్రధానం. అందుకే అక్షయంగా దొరకవలసినది ఏది అంటే నీరు లోకంలో. అందుకే మీరు చూడండి, ఎవరికి వారు ఎక్కడ ఉన్నవారు వారికి అక్షయంగా నీరు దొరకాలంటే ఇహలోకమునందు శరీరమును విడిచిపెట్టిన తరువాత పరలోకమునందు కూడా కావలసినప్పుడు నీరు దొరకకపోతే అంతకన్నా వ్యధ ఇంకొకటి ఉండదు. కాబట్టే అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది. ఆ అక్షయ తృతీయ అనబడేటటువంటి తిథి వచ్చిన నాడు ప్రధానంగా ఏది దానం చేస్తారు అంటే జలకుంభ దానం చేస్తారు. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అంటారే వెంకటేశ్వర సుప్రభాతంలో. అలా నీటిని చల్లగా చెయ్యగలిగినటువంటి మట్టి నీటి కుండలో అంతకుముందు 2-3 రోజులు నీళ్లు అందులో ఉంచి కడిగి శుభ్రం చేసి చక్కటి తీయటి నీరు అందులో నింపి వీలైతే సుగంధ ద్రవ్యములను కలిపి ఆ రోజున జలకుంభాన్ని దానం చేస్తారు. ఎందుకు దానం చేస్తారు అంటే, ఒక కుండతో మంచినీళ్లు దానం చేస్తే మనం దానం చేసినదేదో అది మన వెంట అక్షయమై వస్తుంది. ఆ తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత. అక్షయమైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతము అన్న మాట ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ పుణ్యము ఒకనాడు నీరు దొరకడం చేత పోయేది కాదు. ఎప్పుడు దాహం వేసినా నీరు దొరకడానికి కావలసినంత తరగని పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఆ పుణ్యం అయిపోవడం ఉండదు. ఒక్కొక్క కాలమనందు ఈశ్వరుడు ఒక్కొక్కలా అనుగ్రహిస్తూ ఉంటాడు.
అందులో ఆశ్చర్యం ఏముంది? భగవంతుడు కూడా జీవిత కాలంలో కనీసం ఒక్క తిథి నాడైనా చేసుకోలేకపోతే పాడైపోతామని అనుగ్రహిస్తాడు. అక్షయ తృతీయ అంత గొప్ప తిథి. అందుకే ఉదక కుంభదానము, త్రాగునీటిని ఒక కుండలో పోసి దానం చేస్తారు. ఆ నీరు మనని కాపాడుతుంది. ఈ పాండవులు కుంతీదేవితో కలిసి సొరంగ మార్గంలో అరణ్యానికి చేరుకున్నారు. చేరుకున్న వాళ్ళు నడిచి వెళ్ళిపోయారా? పోనీ వెళ్ళిపోలేదు. ఎక్కడ హిడింబాసురుడున్నాడో, ఎక్కడ హిడింబ ఉందో అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆగిపోయారు. వాళ్ళకి తెలుసా ఇక్కడ హిడింబాసురుడు ఉన్నాడు, వాడు నరమాంస భక్షకుడు, వాడికి పరమ సంతోషం నరమాంసం దొరికితే, అందున చీకటి వేళ. ఇప్పుడు ఉద్ధతి ఎక్కువ, చాలా బాగా యుద్ధం చేస్తాడు, అనేకమైనటువంటి మాయలు తెలిసిన్నవాడు. పైగా అతని చెల్లెలుంది, ఆమె కూడా నరమాంసం తింటుంది. అటువంటి వికృత రూపులు, అపారమైనటువంటి బలము కలిగిన వారు. వీళ్ళిద్దరూ ఇక్కడే అరణ్యంలో ఉన్నారు అని తెలిసి ఉంటే పాండవులు పారిపోతారన్న మాట నేను అనను. కానీ సంసిద్ధత విషయంలో ఎలా ఉండేది? పాండవులు పారిపోతారన్న మాట నేను అనను. కానీ సంసిద్ధత విషయంలో ఎలా ఉండేదో తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. కటిక చీకటి, ఏమీ తెలియదు. వాళ్ళ విపరీతంగా బడలిపోయారు. బడలిపోవడం ఒక ఎత్తు, విశేషమైన దాహం వేస్తాం. అంత దాహం వేస్తే ఎవరికీ వెళ్ళి నీళ్లు తెచ్చుకునే అవకాశం లేదు. నీళ్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అప్పుడు భీముడు ఒక్కడే వీళ్ళ నలుగురిని పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఎవరిని? తమ్ముళ్ళని ముగ్గురిని, అన్నగారిని పడుకోబెట్టి, కుంతీదేవిని పడుకోబెట్టి, 5గురిని పడుకోబెట్టి, తాను ఎక్కడ నీరు ఉన్నదో జాగ్రత్తగా చెట్టు మించి చూసి కనిపెట్టి ఒక ఆకు దొన్నె పట్టుకుని అక్కడికి వెళ్ళి తాను నీరు తాగి నీరు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వీళ్ళు కొన్ని తెలివిగా ఉన్నారా? లేరు. గాఢ నిద్రలో ఉన్నారు. అది కూడా ఎటువంటి నిద్ర? బడలిక చేత కలిగినటువంటి నిద్ర. ఆ నిద్ర ఎంత ఒళ్ళు తెలియని స్థితిలో పడుకుని ఉన్నారంటే, ఆ తర్వాత హిడింబ వచ్చి భీముడితో మాట్లాడింది. వాళ్ళు లేవలేదు. హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేసేటప్పుడు వీళ్ళిక్కడ నిద్రపోతున్నారని కొంత దూరం వాణ్ణి పట్టి ఈడ్చుకుపోయాడు. వాళ్ళకి తెలివి లేదు. తర్వాత హిడింబాసురుడితో భీముడు యుద్ధం చేశాడు. కొంతసేపు యుద్ధం అయిపోయిన తరువాత చెట్లు పీకి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే, అరుచుకుంటుంటే, మల్ల యుద్ధం చేస్తుంటే ఆ ఆర్పులకు పెనుకేకలకు అప్పుడు తెలివొచ్చింది. అందులో మీరు ఒకటి గమనించండి, భీముడు అరవకపోవచ్చు, అయ్యో నా వాళ్ళు పడుకున్నారని. హిడింబాసురుడు ఎందుకు అరవకుండా ఉంటాడు? అది రాక్షస ప్రవృత్తి. ఒకళ్ళు బాధపడితే ఆయనకి సంతోషం. ఇది ఒక ఎత్తు. 2, అసలు భీముడు తిరిగి రాకముందు, భీముడు నీళ్ల కోసం వెళ్ళాడు కదా, ఎక్కడో సరోవరం దగ్గర ఉన్నాడు. సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి భీముడితో హిడింబ, ఇక్కడ పడుకున్నటువంటి వాళ్ళని హిడింబాసురుడు రాత్రి కంఠాలు కొరికేశారనుకోండి, ఏమయ్యుండేది? భారతం ఏమయ్యుండేది? పోని కంఠాలు కూడా కొరకక్కర్లా, అంత నిద్రపోతున్నారు కదా. అందులో ఆఖరివాడు సహదేవున్నో, నదరగా కనపడుతున్నాడని అర్జునున్నో, ఆడది కదా అని కుంతీదేవినో ఎత్తుకుపోయాడు అనుకోండి తన ఆశ్రమానికి, ఏమయ్యుండేది భారత కథ ఆ చీకట్లో? కానీ ఏమార్చగలిగిన వాళ్ళని ఏమార్చేవాడొకడు ఉన్నాడు. వాడు ఒక రూపముతో అన్ని వేళలా కనపడవలసిన అవసరం ఉండదు. వాడే కృష్ణుడు. అదే పరిపూర్ణావతారం, రాశీభూతమైనటువంటి ఆనంద ఘనము. ఆయనే భగవానుడు. భగవానుడి యొక్క అనుగ్రహం మన బుద్ధి ప్రకాశించనప్పుడు, మనకి తెలియనప్పుడు, మనం ప్రశాంతంగా ఉండగా ఎవడో మన మీద పెద్ద కుట్ర చేస్తున్నప్పుడు కూడా అది భగ్నమైపోవడానికి, కుట్ర చేసిన వాడు నశించిపోవడానికి కావలసిన వ్యవస్థని కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరి విషయంలో ఏర్పాటు చేస్తాడు అంటే, ధర్మమునందు నమ్మకం కలిగి ఉండి ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడి యందు భగవంతుడు సర్వకాలముల యందు అప్రమత్తుడై ఉంటాడు. వీణ్ణి నేను కాపాడుకోవాలి. అందుకే
అందరూ నిద్రపోయినా నిద్రపోని వాడొకడు ఉంటాడు. వాడెవరు అంటే పరమేశ్వరుడు. లోకములు నిదురపోవగ తా నిదురింపని శుభగుడు అంటారు పోతన గారు భాగవతంలో. ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని కాపాడేవాడెవడు? ఆయన నిద్రపోడు. నేను నిద్రపోతున్నా, ఆయన నా ఊపిరి తీస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, నేను తిన్న పదార్థాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు. నేను నిద్రపోతున్నా, ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. అయినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ విషయంలో ఇక్కడ ఒక 5గురు గొడవలు మరిచి నిద్రపోతున్నారన్న విషయం అసలు హిడింబాసురుడు పట్టుకోలేకపోయాడు. వాడి బుద్ధికి ద్యోతకం కాల. ఏమని చెప్పాలప్పుడు? ఎందుకు ద్యోతకం కాలేదు అని అడిగారు అనుకోండి, భారతంలో అందుకు సమాధానం లేదు. ఈ ప్రశ్న ఎవరైనా బాగా ఆదిపర్వం చదివి, ఏమండి భీముడు వచ్చే లోపల ఎందుకు ఆ బుద్ధి తట్టలేదు హిడింబాసురుడికి అని అడిగారు అనుకోండి, దానికి భారతంలో జవాబు ఉండదు. భీముడు తిరిగి వచ్చిన తరువాత కూడా మంచినీళ్ళు ఇద్దామని చూశాడు. గాఢ నిద్రలో ఉన్నారు అందరూ. వాళ్ళని చూసి బాధపడ్డాడు. నిజంగా చెప్పాలంటే ఆక్రోశించాడు. అంత బాధపడ్డాడు. అంత బాధపడినటువంటి భీముడు, అయ్యో వీళ్ళు నిద్రపోతున్నారే, లేపి వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం ఎందుకు, ఇలాగే నిద్రపోని. ఇంత గొప్ప తల్లి పాండురాజు యొక్క పత్ని ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసింది, ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి ఇవాళ మంచినీళ్లు లేక డస్సిపోయి నిద్రపోతోందా అని ఆక్రోశించాడు. అలా నిద్రపోతున్న వాళ్ళని చూసి ఇక వీళ్ళకి ఇప్పుడు లేపి మంచినీళ్లు ఇవ్వద్దులే అనుకున్న తర్వాత హిడింబ కనపడింది. అప్పటి వరకు హిడింబ కూడా జోక్యం చేసుకోవాలి. ఏమనుకోవాలి? ఎవరు ఆ కాలమునందు రక్షించారు? ఆ కాలమునందు నిజానికి హిడింబాసురుడు ఇక్కడ వీళ్ళు పడుకున్నారన్న విషయాన్ని గమనించి ఉంటే భారత కథ ఎటు తిరిగి ఉండేది? లక్క ఇంట్లో పెట్టి ధృతరాష్ట్రుడు కాల్చడానికి చేసినటువంటి ప్రయత్నం కన్నా కూడా నిజానికి ఇది ప్రమాదకరమైనటువంటి సంఘటన. ఈ ప్రమాదకరమైన సంఘటనలో అప్పటికి రక్షింపబడడం కాదు, ఆ తరువాతి కాలంలో కూడా వాళ్ళు గొప్పగా రక్షింపబడడానికి కావలసినటువంటి బీజము అక్కడ పడి కథ విస్తరిల్లుతోంది. దీనికి పైకి కథ కనపడుతుంది, వెనక ఏముంది? ధర్మం ఉన్నది. ధర్మరాజు గారి ధర్మం అలా నడిపిస్తోంది. అందుకే ఇది నేను చెప్పే సన్నివేశానికి వెనక ఉన్నటువంటి పూర్వాంగం. ఇప్పుడు మీరు ఈ పూర్వాంగంలో అవతరించండి. హిడింబాసురుడు తన చెల్లెల్ని పిలిచాడు. పిలిచి ఆమెతో అంటున్నాడు, ఇందులకెమ్మియిన్ మనుజులెన్నడు ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునన్ శయనింతురే. ఇట్లు వంటయిల్ కుందేలు సొచ్చే వేగచని కోమలి వారల చంపి తెచ్చి నా కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మంసఖండముల్. ఆ పద్యం చెప్తోంది వాళ్ళని ధర్మం ఎలా కాపాడింది అన్నది. ఎంత ఉద్ధతితో మాట్లాడుతున్నాడో చూడండి. ఇందులకెమ్మియున్ మనుజులెన్నడు ఒత్తురే. అసలు నేను ఉన్నటువంటి ఈ వనంలోకి, ఈ అరణ్యంలోకి మనుష్యులన్న వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎందుకని? విదురుడి ప్రణాళిక ఎక్కడ వరకు? గంగానది దాటించడం వరకు. ఎందుకో విదురుడు గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళు ఏం చేయాలి అన్నది ఆలోచించలేదు. ఇంకా గంగానది దాటించడం వరకే విదురుడు ఆలోచించాడు. గంగానది దాటిన తరువాత కూడా వాళ్ళ విషయంలో మనం ఏ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళని ఒక క్షేమకరమైన ప్రదేశానికి చేర్చేస్తే బాగుంటుంది కదా అన్నది ఎందుకో విదురుడు కూడా ఆలోచించలేదు. గంగానదిని దాటించేస్తే చాలు. ఏమిటి విదురుడికి నమ్మకం? విదురుడి బుద్ధి ఎందు వైక్లభ్యమా, విదురుడి బుద్ధి ఎందు దోషమా, లేక ఏమైనా యావరపాటుతో వదిలిపెట్టేసిన విషయమా, ధైర్యమా? అంటే ఒక విషయంలో చిట్ట చివరి వరకు కూడా పరాకుతో జాగ్రత్త తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. పైగా అంత వ్యవస్థ ఏర్పాటు చేస్తే బయటికి పొక్కే అవకాశం ఉంటుంది. ఇంతమందిని ఏర్పాటు చేస్తే గంగ ఒడ్డునోడు,
లక్క ఇల్లు తగలబెట్టడానికోడు, సొరంగం తవ్వడానికోడు, గొయ్యి పూడ్చడానికోడు, గంగ ఒడ్డున నిలబడి పడవెక్కించడానికోడు, పడవ దిగితే తీసుకెళ్ళడానికోడు, అంచెలంచెల మీద ఇంతమందిని పెట్టారనుకోండి, ఎక్కడ ఎవడు అనుమానాస్పదంగా ప్రవర్తించినా మొత్తం తీగ కదిలి డొంక బయటికి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.